వెల్కమ్ టు ఇస్సాంత్ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్ను అనాలిసిస్ చేద్దాము. ఇందులో ఎస్పెషల్లీ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్ చదవాలి అనేది మనకి ఒక బౌండరీ అనేది ఉండదు. కాబట్టి దాన్ని మనం చదవాలంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతాము. ఇంత సబ్జెక్ట్ చదవాలా అని భయపడుతూ ఉంటాము. సో అలా భయపడుతూ ఉన్నవారికి ఎవరైతే కొత్తగా చదువుతున్నారో, కొత్తగా అప్లై చేసుకున్నారు జాబ్కి, కాంపిటేటివ్లో కొత్తగా వచ్చారో వాళ్ళు ఎలా చదవాలి, ఏ అంశాలపై చదవాలి మనం అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. అయితే ఈ వీడియోలో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి అంశాన్ని మీకు చాలా జాగ్రత్తగా వివరిస్తాను. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో ఇంతకుముందు నోటిఫికేషన్కి సంబంధించి వేసినప్పుడు అప్పుడు కూడా మనం ప్రీవియస్ బిట్స్ అనేది చేసాము, అనాలిసిస్ చేసాము. అవి కూడా చూడండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్లో, రాబోయే ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ బట్టి చెప్పగలుగుతున్నాం. మనం ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 40 మార్క్స్కి ఉంటాయి. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటాయండి. టోటల్గా 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రీవియస్ పేపర్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఓకే, అయితే మరి ఈ 40 మార్కుల గురించి మనం జనరల్ స్టడీస్లో ఉన్న 40 మార్కుల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకు రావడానికి అవకాశం ఉంది, లేదంటే ఏ టాపిక్పై ఖచ్చితంగా బిట్ అడుగుతున్నారు, అలాగే మనకి ఎలా స్కోర్ చేయగలుగుతాము, ఎలా చదివితే మనం మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాము అనే విషయాలను మనం జాగ్రత్తగా ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము. ఓకే, మరి చూడండి. ఒకసారి మనం చూసినట్లయితే టోటల్గా కరెంట్ అఫైర్స్ నుంచి సుమారుగా 15 మార్కులకి అడగడం జరుగుతుంది. సుమారుగా 15 మార్కులు అంటే చాలా ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఏంటండి, 15 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. అంటే మీరు జాగ్రత్తగా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చదివినట్లయితే, 6 మంత్స్ నుంచి కరెంట్ అఫైర్స్ని చదివినట్లయితే ఈజీగా మనం ఈ 15 బిట్లో కనీసం 11-12 బిట్లు స్కోర్ చేయగలగవచ్చు. ఎందుకంటే ఇది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ జాగ్రత్తగా చదువుతున్నట్లయితే మనం ఇందులో 15 మార్కులు దగ్గరగా 15 మార్కులు, ఖచ్చితంగా 15 మార్కులు తక్కువ కాకుండా అంతకంటే ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ని చదవాలి. లాస్ట్ 6 మంత్స్ నుంచి చదవాలి. ఇంకా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటే 1 ఇయర్ వరకు చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ని బాగా మనం గెయిన్ చేయగలుగుతాము. అలాగే అయితే ఇందులో నేను చూసిన దాన్ని బట్టి చూసినట్లయితే స్పోర్ట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నారండి. స్పోర్ట్స్ నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంది. అలాగే అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే అడుగుతున్నారు. 3 బిట్లు అడిగారు అవార్డ్స్ నుంచి. చూడండి, అవార్డ్స్ నుంచి గత పేపర్లు ఎన్ని అడిగారంటే 3 బిట్లు అడిగారు. ఓకే, అలాగే స్పోర్ట్స్ నుంచి ఒక బిట్ అడిగారు. అంటే మిగతా అదర్స్ అంటే మిగతా అంశాలు, అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు బట్టి కానీ, గవర్నమెంట్కి వచ్చిన ర్యాంకులు కానీ, లేదంటే గవర్నమెంట్లో జరిగిన స్కీమ్స్ కానీ, ఇలాంటివన్నీ అంశాలను కూడా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర అంశాలను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ అంశాలన్నీ నేర్చుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి మనం 40లో 15 మార్క్స్ మనం ఈజీగా
గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత మనకి స్టాక్ జీకే ఉంటుంది కదా. ఈ స్టాక్ జీకేలో సబ్జెక్ట్ వారీగా చూసినట్లయితే ఇందులో ఏమున్నాయంటే జియోగ్రఫీ చూసుకున్నట్లయితే జియోగ్రఫీ నుంచి 4 మార్కులు అడుగుతున్నారు. 4 మార్కులకి అయితే ఎక్కువగా దేని మీద అడుగుతున్నారంటే నేషనల్ పార్కులు, బయో రిజర్వ్లు ఉంటారు కదా అవి, అలాగే డ్యాములు, ప్రాజెక్టులు ఉంటాయి కదా, వాటిపై ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. మీరు చూడండి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది దాని మీద మీరు దీని మీద అవగాహన ఏర్పరచుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ పేపర్ని ఒకసారి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేద్దాము. అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక టాపిక్ నుంచి ఎన్ని మార్కులకు వస్తున్నాయి, మనం ఎలా చదువుకోవాలి, దేనికి వెయిటేజ్ ఇవ్వాలి, ఎంత టైం కేటాయించుకోవాలి, ఇలాంటి అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, జియోగ్రఫీ నుంచి 4 మార్క్స్కి అడుగుతున్నారు. అలాగే హిస్టరీ నుంచి కూడా ఎక్కువగానే అడుగుతున్నారు, 6 మార్కుల దాకా అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే స్వతంత్ర ఉద్యమం, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ని బాగా చదివినట్లయితే మనం ఈజీగా హిస్టరీ నుండి స్కోర్ చేయవచ్చు. అలాగే పాలిటీ చూసుకున్నట్లయితే పాలిటీ అయితే ఏముందంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు, పార్లమెంట్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. సో మనం పాలిటీ చదివేటప్పుడు పార్లమెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే ప్రాథమిక హక్కులు, విధులు, వాటికి గురించి బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎకానమీ వచ్చేటప్పటికి 3 బిట్స్ అడుగుతున్నారు. ఇవి ఎలా అడుగుతున్నారంటే ఓల్డ్ అంశాలని కరెంట్ అఫైర్స్తో మిక్స్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఇవి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, సైన్స్ నుంచి ఒక బిట్ అయితే అడిగారు దీంట్లో. ఓకే, సైన్స్ నుంచి ఒక బిట్ అడిగారు. ఇంకా వివిధ అంశాలు స్టాక్ జీకే అంటే ఒక 7 బిట్లాగా అడిగారు. అంటే ఇవి జనరల్గా అడగడానికి అవకాశం ఉంది. అంటే సబ్జెక్ట్ టైప్ కాకుండా ఇవి జనరల్గా అడగడం జరిగింది. సపోజ్ నెహ్రూ గారిని ఎవరు చాచా అన్నారు, లేదా మహాత్మా గాంధీని ఎవరు అన్నారు, ఇలాంటి అంశాలు అన్నమాట. ఓకే, అలాంటి అంశాలు ఇంకా వివిధ నృత్యాలు, స్టాక్ జీకే అంటే అన్ని రకాలు వస్తాయి. అలా 7 మార్కులకి అడగడం జరిగింది. అంటే మనం దీన్ని చూసినట్లయితే ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, కరెంట్ అఫైర్స్ నుంచి 15 మార్కులు, జియోగ్రఫీ నుంచి ఈ మిగతావన్నీ కలిపి సుమారుగా 40 టోటల్గా 40 బిట్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా ఒక్కో సబ్జెక్ట్ని మీరు అనాలిసిస్ చేసి, మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని వాటిని బట్టి మనం సబ్జెక్ట్ని, స్టాక్ జీకేని, కరెంట్ అఫైర్స్ని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఈజీగా మనం క్రాక్ చేయవచ్చు జాబ్ని. కాబట్టి ఇది ఓన్లీ జనరల్ స్టడీస్ సంబంధించిన అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం జనరల్ ఇంగ్లీష్ కూడా చూస్తాము. జనరల్ ఇంగ్లీష్ మీద ఏ అంశాల మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే దాని మీద చూద్దాం. తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఏవైతే జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఉన్నాయో, ప్రీవియస్ బిట్స్ అంటే యాక్చువల్గా మనం ఈ తేదీలో జరిగిన జూనియర్ అసిస్టెంట్ పేపర్ని మనం డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ అదే పేపర్ జనరల్ ఇంగ్లీష్ కూడా ఎలా ఉందనే దాన్ని కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఇది ఈరోజు యొక్క వీడియో యొక్క సారాంశము. ఇది మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. ఎవరైతే చివరి దాకా చూడలేదో, స్కిప్ చేశారో వాళ్ళందరూ నష్టపోతారు. నాకేమీ నష్టం లేదు, ఎందుకంటే ఇది నేను చాలా తక్కువ టైంలోనే చేశాను. ఇది పెద్ద టైం ఏమీ లేదు, టైం తీసుకోలేదు. ఖచ్చితంగా ఇది చూసినట్లయితే ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది.
ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం గత నోటిఫికేషన్ టైంలో కూడా ఒక 3-4 వీడియోస్ అయితే మనం టీఎస్ హైకోర్టుకి సంబంధించిన వీడియోస్ చేసాము. అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.